తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచుకొట్టింది. హైదరాబాద్ సిటీ సహా మహబూబ్ నగర్, వికారాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లో భారీ వర్షం పడింది. హైదరాబాద్ నగర శివారులోని కొత్తపేట, నాగోల్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నాగోల్ అయ్యప్ప నగర్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వనస్థలిపురం, చింతలకుంట వద్ద విజయవాడ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వికారాబాద్ నియోజకవర్గంలో 2 రోజులుగా పలుచోట్ల మోస్తరు వర్షం కురుస్తోంది. జడ్చర్లలో అరగంట పాటు భారీ వర్షం కురిసింది. రోడ్లు, చెరువులను తలపించాయి. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి డ్రైనేజీలు నిండి రోడ్లపై మురుగునీరు ప్రవహించింది. ఇక అనంతపురం జిల్లా గుత్తి మండల వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. దాదాపు 3 గంటల పాటు భారీ వర్షం కురవడంతో అధికారులు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లు, చెరువులను తలపించాయి. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇన్నాళ్లు ఎండవేడిని తట్టుకోలేని జనం ఒక్కసారిగా కురిసిన వర్షానికి కాస్త సేద తీరారు. అయితే పలు డ్రైనేజీల్లో చెత్త చెదారం నిండి మురుగునీరు ఇళ్లలోకి చేరింది. దీంతో స్థానికులు అసౌకర్యానికి లోనయ్యారు. అనంతపురం జిల్లా గుత్తి మండల వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని గుత్తి ఆర్ఎస్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతమైన కేపీఎస్ ఫ్యాక్టరీ కాలనీలోకి ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. వరద నీటిని బయటికి తోడివేయడానికి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా వెంకటసాయి ప్రింటింగ్ మిషన్ షాప్లోకి వరద నీరు చేరుకోవడంతో మిషన్ పాడైపోయి భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 3 గంటల పాటు భారీ వర్షం కురవడంతో అధికారులు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. వికారాబాద్ జిల్లాలో 2 రోజులుగా పలుచోట్ల మోస్తరు వర్షం కురుస్తోంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నా ఈ సమయంలో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే వర్షాలు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.